అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ ధర్మ సంస్థాపనకై విష్ణుమూర్తి అవతరించిన దశావతారాలలోని రెండవదైన కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. ఈ అవతారం యొక్క ప్రత్యేకత అమృతం కోసం మందర పర్వతాన్ని మోయడానికి. చిన్న చిన్న కథల రూపంలో ఈ దశావతారాలను గుర్తు తెచ్చుకునే ఉద్దేశంతో ఈ కథ. కూర్మావతారం తాబేలు రూపం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవది. ఇది కృతయుగంలో సంభవించినది. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించేటప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తూ సముద్రంలో నిలబడినది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ రూపం. ఇది అమృత సిద్ధికి మరియు క్షీరసాగర మదనానికి సహాయపడిన అతి ముఖ్యమైన అవతారం. దేవతలు అమరత్వాన్ని పొందకమునుపు దేవదానవుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగేవి. ఒకనాడు దుర్వాసముని స్వర్గాధిపుడైన ఇంద్రునికి అభిమానంతో ఒక పూలమాలను ఇచ్చాడు. మార్గమధ్యంలో ఉండగా ఆ పూలమాలను దేవేంద్రుడు తన ఏనుగు తలపై ఉంచగా ఆ ఏనుగు తల విదిలించి ఆ పూలమాలను కాలితో తొక్కివేసింది. అందుకు దుర్వాస మహాముని దేవతలందరూ శక్తిహీనులవుతారని శాపమిస్తాడు. అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ కార్యం కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగాను వాసుకి త్రాడుగా క్షీర సముద్ర మదనం మొదలైంది. కవ్వంతో చిలుకుతూ ఉండగా ఆ మందర పర్వతము బరువుకి నీటిలో మునిగిపోసాగింది. కార్యము ఫలించే విధం ఎక్కడా కనపడలేదు. అందుకు వారంతా విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను కూర్మావతారమును ధరించి ఆ కొండను భరిస్తాను అని వారికి మాట ఇస్తారు. విష్ణుమూర్తి కూర్మముగా అవతారం చెంది తన వీపుపై ఆ పర్వతం యొక్క బరువును మోస్తూ ఉంటాడు. అలా దేవదేవుని సహాయంతో సముద్రమదనం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొరవిని కరుణించి పరమశివుడు హాలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అని నీలకంఠుడు అని అంటారు. తరువాత మధువు, అప్సరసలు, కౌస్తుభం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఆ తరువాత ముల్లోకాలకు జగన్మాత అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని బయటకు వచ్చాడు. తర్వాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు. ఈ అవతారం ద్వారా విష్ణువు అపారమైన బలాన్ని, పర్వతాన్ని మోయడం వంటివి, స్థిరత్వాన్ని మరియు ఆపదలో ఉన్నప్పుడు రక్షించే శక్తిని ప్రదర్శించారు. కూర్మ నారాయణ స్వామిగా అందరూ ఆయనను ఆరాధిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారునిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవతలకైనా అమృత సిద్ధి లభించాలంటే సాగర మదనం జరగాల్సిందే. అంటే కష్టపడితే కానీ ఫలితం రాదు అనే అంశాన్ని తెలియచేసే కథ ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.